ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. ఈ సామెతను మనం రెగ్యులర్ లైఫ్‌లో చాలా సార్లు వినుంటాం కదా! ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలామంది చాలా సంవత్సరాలవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. మానిటైజేషన్ అవ్వకుండా, మానిటైజేషన్ కోసం, మనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మానిటైజేషన్‌కి సంబంధం లేకుండా మనకి మనీ వస్తే ఎలా ఉంటది? లడ్డు కావాలా నాయనా? అదే ఆ మనీతో పాటు మానిటైజేషన్ మనీ కూడా వస్తే ఎలా ఉంటది? ఏమైనా మరో లడ్డు కావాలా? సూపర్ కదా! సో, ఈ వీడియోలో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి డబుల్ ఇన్‌కమ్ ఛానల్ ఐడియాస్ నేను ఇవ్వబోతున్నాను. ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్. వీళ్ళకే అనే కాదు, మీరు కూడా అంటే ఎవరైనా సరే ఇది అప్లికేబుల్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఎలాంటి వీడియోస్ చేయొద్దు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూడండి. ఇప్పుడు నేను ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఐడియాస్ ఓన్లీ యూట్యూబ్‌కే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఐడియా వచ్చేసి చాలామంది హౌస్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి అంటే కుకింగ్ ఛానల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి అది కుకింగ్ బాగా వచ్చు అండ్ ఆ కుకింగ్ చేసే ప్రొసీజర్‌ని షూట్ చేసుకొని పెట్టడమే కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది అనుకుంటారు. సో, అది బెస్ట్ ఐడియానే. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మనకి ఆ కర్రీ ఎలా చేయాలి అండ్ ఆ టేస్ట్ ఎలా తెప్పించాలి అనే దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ, చూసే వాళ్ళకి ఆ టేస్ట్ తెలవదు గదా! ఓన్లీ ప్రొసీజర్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో, మనం దాన్ని క్యాష్ చేసుకొని వాడుకోవాలనమాట. ఎలా అంటే, ఇప్పుడు మీరు ప్రొసీజర్ చూపిస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ కడాయి పెట్టి 2, 3 టేబుల్స్ ఆయిల్ పోయాలి అని చెప్పినప్పుడు, ఆ కడాయి పెట్టేటప్పుడు దాన్ని కొంచెం డిఫరెంట్‌గా రెగ్యులర్‌గా వాడే కడాయి కాకుండా స్టైలిష్‌గా ఉండేలాగా, లేదంటే మీరు 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ స్పూన్స్‌తో కాకుండా ఆయిల్ స్టాపర్స్ వచ్చాయి గదా! ఇప్పుడు కొత్తగా. అవి ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకొని అవి చూపిస్తూ కొంచెం స్లో మోషన్‌లో చూపిస్తూ, అలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తే, ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్‌కి ఏదైనా అంటే మన ఆడవాళ్ళకి ఏదైనా కొత్తగా కనిపించిందంటే కొనాలి అనే కుతూహలం ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉంటారు గదా! సో, అలా వాళ్ళు ఆ ప్రొడక్ట్ గురించి అడుగుతూ ఉంటారనమాట. సో, మీరు చూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ అనేవి మీరు చూపిచ్చే ప్రొసీజర్‌లో న్యాచురల్‌గా ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలనమాట. అంతే కాకుండా ఇప్పుడు మీరు దేంట్లోనన్నా ఎక్స్‌పర్ట్ అనుకోండి. లైక్ పచ్చళ్ళు పెట్టడం గానీ, స్వీట్స్ చేయడం కానీ, లేదంటే స్నాక్స్ చేయడం గానీ, ఇలా ఎందులోనైనా ఎక్స్‌పర్ట్ అయితే అవి మీరు సేల్స్ చేసుకోవచ్చనమాట ఆన్‌లైన్‌లో. సో, దాని నుంచి కూడా ఇన్‌కమ్ ఒస్తది. సో, ఇలా మీరు ఇలా వీడియోస్ చేయడం వల్ల ఏమవుతది అంటే, యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ మనీ ఒస్తది. అండ్ ఆల్సో అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి కమిషన్ వస్తది. అండ్ మీ ఎక్స్‌పర్టీని యూజ్ చేసుకొని అక్కడి నుంచి కూడా సేల్స్ చేసుకొని మనీ రావచ్చు. సో, కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఇది డబుల్ ఇన్‌కమ్ సోర్స్ కాదు. త్రిబుల్ ఇన్‌కమ్ సోర్స్‌గా అవుతది. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి గార్డెనింగ్. చాలామంది ఇప్పుడు బాల్కనీ గార్డెనింగ్ అని చెప్పేసి, టెర్రస్ గార్డెనింగ్ అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకది ప్రాపర్‌గా ఎలా చేయాలో తెలీదనమాట. అంతెందుకు నన్నే తీసుకోండి. నేను ఈ గార్డెనింగ్ వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. ఎందుకంటే నాకు ఈ మొక్కలు ఎన్ని సార్లు పెట్టినా గానీ వర్కౌట్ అవ్వకపోయేది. ఎందుకంటే నాకది ఎలా చేయాలి, ఎలాంటి ప్లాంట్స్ చూజ్ చేసుకోవాలి, ఎలా సాయిల్ మిక్స్ చేయాలి, కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇవేం తెలీదు కాబట్టి. ఇలాంటి గైడెన్స్ ఇస్తూ వీడియోస్ చేస్తూ, అలానే అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. లైక్ గార్డెనింగ్ టూల్స్ అని, సాయిల్ అని చెప్పేసి, కంపోస్ట్ అని చెప్పేసి ఇలా. సో, ఒకవేళ మీకిది ఓన్‌గా తయారు చేయడమే వచ్చనుకోండి. ఏది సాయిల్ మిక్సింగ్ కానీ, కంపోస్ట్ కానీ, అది మీరు ఆన్‌లైన్‌లో సెల్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఈ గార్డెనింగ్‌లో ఎక్స్‌పర్ట్ కాదు. కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. అప్పుడు ఒక గార్డెనింగ్ జర్నీ అని చెప్పేసి స్టార్ట్ చేయండి. సో, ఇలా మీరు ఏదైతే నేర్చుకుంటారో ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపోస్ట్ తయారు చేయడం నేర్చుకున్నారనుకోండి ఇవాళ. అది చేసి చూపియండి. అది మొక్కలకు వేసి దాని అవుట్‌పుట్ వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఏం జరగబోతుంది అవుట్‌పుట్ అని చెప్పేసి ఆ వీడియో తీయండి. ఇలా ఒక గార్డెనింగ్ జర్నీ అనేది ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయండి. కరెక్ట్‌గా వాడితే ఇది కూడా డబుల్ ఇన్‌కమ్ గాదు. త్రిబుల్ ఇన్‌కమ్ సోర్స్ అవుతుందనమాట. అండ్ ఇంకొకటి అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఏ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ చేయాలి అని డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇది అదని ఏం లేదు. నేను మీషో అండ్ అమెజాన్ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ వీడియోస్ చేశాను ఆల్రెడీ. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. అండ్ ఆల్సో మీది ఒకవేళ మినీ మానిటైజేషన్ అయిపోయింది అంటే ఈ యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ అనే దాని నుంచి మీరు డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేయొచ్చనమాట వీడియోలో. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి ఆర్ట్ అండ్ పెయింటింగ్.
ఫేస్ చూపించాల్సిన అవసరం లేకుండా ఓన్లీ మీ స్కిల్‌తోనే మనీ ఈజీగా సంపాదించే ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ట్ అండ్ పెయింటింగ్ అనమాట. సో, ఇందులో ఈ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఆర్ట్ కాబట్టి మీకు లాంగ్వేజ్ బ్యారియర్ గూడా ఉండదనమాట. సో, ఆర్ట్ అంటే అది ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ అయినా అవ్వచ్చు. లైక్ క్యాన్వాస్ మీద ఏసే పెయింటింగ్ అవ్వచ్చు, వాల్ మీద వేసే వాల్ ఆర్ట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న లిప్పన్ ఆర్ట్ అవ్వచ్చు, మెహందీ ఆర్ట్ అవ్వచ్చు, రేజిన్ ఆర్ట్ అవ్వచ్చు. ఇలా చాలా రకాల ఆర్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలామంది ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు లివింగ్ రూమ్‌లో, హాల్‌లో, బెడ్‌రూమ్‌లో ఇలా చాలా వే పెయింటింగ్స్ వాల్ ఆర్ట్స్ వేయించుకుంటున్నారు. లిప్పన్ ఆర్ట్ వేయించుకుంటున్నారు. అండ్ ఆల్సో ఎనీ అకేషన్ లైక్ మ్యారేజ్ కానీ, బేబీ పుట్టినప్పుడు కానీ, లేదంటే ఏ చిన్న అకేషన్ అయినా సరే ఇలా కస్టమైజ్డ్ ఆర్ట్స్ చేయించుకుంటున్నారనమాట. సో, మీరొకవేళ ఇందులో దేంట్లో ఎక్స్‌పర్ట్ అయినా సరే, మీరిలా ఆర్డర్స్ తీసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో మీరు ఆన్‌లైన్‌లో వర్క్‌షాప్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇలా పెయింటింగ్ వేసినయి గూడా మీరు ఆన్‌లైన్‌లో సెల్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు మీరు ఏవేవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, ఆ ప్రొడక్ట్స్‌ని అఫిలియేటెడ్ లింక్స్ కూడా పెట్టొచ్చు. లైక్ క్యాన్వాస్ ఎక్కడ తీసుకున్నారు, బ్రషెస్ ఎక్కడ తీసుకున్నారు, మోల్డ్ ఏ టైప్ ఆఫ్ మోల్డ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు అఫిలియేటెడ్ లింక్స్ పెట్టొచ్చనమాట. మళ్ళా చాలా మందికి ఈ ఆర్ట్ వేయడం అనేది, పెయింట్ వేయడం అనేది ఒక చిన్న హాబీ లాగా ఉంటది గదా! దాన్ని కొంచెం ప్రాక్టీస్‌తో ఒక ప్రొఫెషన్ లాగా మార్చుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇందులో ఎక్స్‌పర్ట్ కాకపోయినా సరే, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని సేమ్ లైక్ గార్డెనింగ్ అనమాట. ఒక ఆర్ట్ జర్నీ లాగా షూట్ చేసి పెట్టొచ్చనమాట. మీరేదైనా నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకోండి. లైక్ 30 డేస్ ఛాలెంజో, 100 డేస్ ఛాలెంజో అన్నట్టు. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి దానికోసం వీడియో చేయాలి అన్నట్టుగా ఉంటదనమాట. లేదనుకోండి 2, 3 వీడియోలు చేసేసి పక్కకు పడేస్తాం బద్ధకం వచ్చేసి. అండ్ మనకి జనాలకి ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఈ ఛాలెంజ్ గురించి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళేమనుకుంటారో అని గూడా మనం వీడియో చేయాలి, వీడియో చేయాలి వాళ్ళు వెయిట్ జేస్తున్నారు అని గూడా అనుకుంటామనమాట. అండ్ ఈ ఆర్ట్ హాబీని ఒక బిజినెస్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మెహందీ అని చెప్పేసి దాన్ని ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరది చూడకపోతే వెళ్లి చూసేయండి. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి మేకప్, బ్యూటీ అండ్ స్కిన్ కేర్ అనమాట. ఏ ఛానల్ పెడితే తొందరగా గ్రో అవుతాం యూట్యూబ్‌లో అని చెప్పేసి నన్నడిగితే, నేనిచ్చే బెస్ట్ ఐడియా ఏంటి అంటే ఇదే అనమాట. ఎందుకు అంటే, ఒకప్పుడు బ్యూటీ అంటే ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్ నుంచి వర్కింగ్ వుమెన్, పెద్దవాళ్ళ వరకు కూడా ఏ ఈవెంట్ అయినా, ఏదైనా సరే వాళ్ళు ఒక ట్రెండ్ లాగా డైలీ స్కిన్ కేర్ రొటీన్స్ అని చెప్పేసి, ఆఫీస్ లుక్స్ అని చెప్పేసి, గెట్ రెడీ విత్ మీ అని చెప్పేసి, ఇలా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారనమాట. సో, ఇది ఓన్లీ యూట్యూబే కాదు, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఎందుకంటే, దీనికి ఎంగేజ్‌మెంట్ అనేది ఎక్కువుంటదనమాట. ఇప్పుడు ఒక మేకప్ వేసుకున్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకున్నారు? నా స్కిన్‌కి ఏ టైప్ ఆఫ్ మేకప్ సెట్ అవుతది అని చెప్పేసి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి అదంతా ఎంగేజ్‌మెంట్ ఉంటదనమాట. అండ్ ఆల్సో మీరు ఇందులో మీ అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్‌ని గూడా ఇంక్లూడ్ చేయొచ్చనమాట. దీంట్లో యూట్యూబ్ నుంచొచ్చే మనీ కన్నా బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ నుంచి వచ్చే మనీయే ఎక్కువుంటదనమాట. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి కిడ్స్ అండ్ పేరెంటింగ్ అనమాట. చాలా మందికి పిల్లలు పుట్టిన తర్వాత కెరియర్ బ్రేక్ వస్తుంది కదా! జాబ్ మానేయాల్సొస్తుంది పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పేసి. సో, అలాంటి టైంలో మీరు జాబ్ పోయింది అని బాధపడకుండా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆర్ మీరు ఏదైనా సరే ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసి, అందులో మీరు పడుతున్న స్ట్రగుల్స్ పిల్లలతో ఏం చేస్తున్నారు? ఎలా స్ట్రెస్‌ని రిలీఫ్ చేసుకుంటున్నారు? వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఎలా ఆడుకుంటున్నారు? ఇవన్నీ ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేయండి. ఇప్పుడు ఇండియాలోనే ఉంటూ వేరే కంట్రీస్‌ది అమెజాన్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మోస్ట్ ఇరిటేటింగ్ ఇష్యూ ఏంటి అంటే పిల్లలకి స్క్రీన్ టైమ్ అవాయిడ్ చేయించడం అనమాట. ఇది పిల్లలకి బాగా స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నారు గాబట్టి, మీరు ఆ రిలేటెడ్ వీడియోస్ అనేయి చేయొచ్చనమాట. మీరు పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారు లైక్ మనము అమెజాన్‌లో ఎన్నో ఆర్డర్ పెడుతుంటాం. వాటికి ఎన్నో కార్డ్‌బోర్డ్స్ వస్తుంటాయి గదా! ఆ కార్డ్‌బోర్డ్స్‌తో వాళ్ళకి ఎలా గేమ్స్ క్రియేట్ చేయిస్తాము, అండ్ బెడ్ టైమ్ స్టోరీస్ ఎలా చెప్తాము, అండ్ వాళ్ళని న్యాచురల్‌గా ఎలా పీపుల్‌తో మింగిల్ చేస్తుంటాము, బయటికెలా తీసుకెళ్తుంటాము, ఇలా మనకి కిడ్స్ రిలేటెడ్ అనేవి, పేరెంటింగ్‌వి టిప్స్ అనేవి ఇలా ఇవ్వొచ్చనమాట.
అండ్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలనుకోండి, స్కూల్‌కెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి లంచ్ బాక్సెస్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇలా ఎలా ఏమేం ప్రిపేర్ చేసి పెడుతున్నారు, అంటే వాళ్ళ డైట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు స్కూల్ నుంచొచ్చాక వాళ్ళకి వర్కౌట్, ఎక్సర్‌సైజ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి పర్సనల్‌గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారనుకోండి, అందులో మీరెలా హెల్ప్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ షూట్ చేసి పెట్టండనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతది అంటే మీకు బేబీకి ఉన్న బాండింగ్ పెరుగుతది. అండ్ ఆల్సో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ బాగా జరుగుతుంది. అండ్ ఆల్సో యూట్యూబ్‌లో గూడా కొంచెం గ్రోత్ ఎక్కువుంటుంది. దీంతో పాటు మీ పిల్లలకి మీరు ఏదో ఒకటి కొంటూ ఉంటారు గదా! లైక్ బుక్సో, డ్రెసెసో, టాయ్సో, షూసో ఏవో ఒకటి కొంటూ ఉంటారు గదా! వాటిని అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్ కింద ట్యాగ్ జేయండి. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ లవ్ ల్యాప్, ఫస్ట్ క్రై, ఇలా మమ్మా ఎర్త్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా కొలాబరేషన్స్‌కి గూడా వస్తారనమాట. సో, ఇలా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి బుక్ రివ్యూస్ అనమాట. మనలో చాలా మందికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది గదా! సో, దాన్ని మనం కంటెంట్‌గా మార్చుకోవచ్చనమాట. కానీ చాలామంది ఏం జేస్తున్నారంటే, ఇప్పుడు ఈ బుక్ ఉంది గదా! ఈ కవర్ పేజ్. దీన్ని స్టాటిక్ ఇమేజ్ అంటే ఒకటే ఇమేజ్ లాగా పెట్టేసి, దీంట్లో ఉన్నది లైన్ బై లైన్ అలా చదివేస్తున్నారనమాట. సేమ్ టు సేమ్. కానీ అలా చదవడం వల్ల మానిటైజేషన్ అనేది అవ్వదనమాట. సో, మీరేం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది. అసలు ఈ బుక్ గురించి నీకెలా తెలిసింది? దీని ఆథర్ ఎవరు? ఇందులో ఏముంది అసలు? అండ్ ఇందులో చదివింది మీకు లైఫ్‌లో ఎక్కడైనా రిలేట్ అయిందా? మీకే పాయింట్ నచ్చింది? లేదంటే ఎవరైనా ఈ బుక్ చదవాలంటే అసలు ఎందుకు చదవాలి? అండ్ ఎవరు రికమెండ్ చేశారు? ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఇలాంటివన్నీ మనం ఒక కంటెంట్ లాగా చేయొచ్చనమాట. అండ్ ఆల్సో మనం బుక్ రికమెండేషన్స్ కూడా చేయొచ్చనమాట. జోనర్స్ వైస్‌గా చేయొచ్చు. లైక్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనో, లేదంటే మెంటల్ హెల్త్ డెవలప్‌మెంట్ అనో, లేదంటే సైన్స్ ఫిక్షన్ అనో, లేదంటే సైకలాజికల్ అనో ఇలా బుక్స్ రికమెండ్ చేయొచ్చనమాట. అండ్ ఆల్సో ఆథర్ స్పెషల్ గూడా చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శ్రీశ్రీ' ఉన్నారనుకోండి. 'శ్రీశ్రీ' టాప్ 5 బుక్స్ లేదంటే మస్ట్ రీడ్ బుక్స్ ఇలా చేయొచ్చనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో. ఈ రోజుల్లో బుక్స్ ఎవరు చదువుతున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ బుక్స్ చదివే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ బుక్స్ రాసే వాళ్ళలో కూడా ఎక్కువ మంది యంగ్‌స్టర్సే ఉన్నారనమాట ఇప్పుడు. ఆల్సో మనం వీటిని అఫిలియేటెడ్ ప్రొడక్ట్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దాని నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు.